ఈ అల్లు అర్జున్ గురించి పక్కన పెట్టండి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ అవి పక్కన పెట్టండి. ఎందుకంటే సినిమా వేరు, పర్సనల్ వేరు. బట్ సినిమాలో ఏంటంటే అల్లు అర్జున్ ఒకరే కష్టపడలేదు ఇక్కడ. సుకుమార్ గారు, రష్మిక మందన, తర్వాత చాలా మంది క్యారెక్టర్స్, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంతమంది కష్టం ఉంది కాబట్టి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు డిసెంబర్ 5 తారీఖున పుష్ప 2 అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు పుష్ప 2 యొక్క హైలైట్స్ అయితే చెప్పబోతున్నాను. ఏంటి సినిమా రిలీజ్ అవ్వకుండా పుష్ప 2 హైలైట్స్ చెప్తున్నాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారా? సినిమా రిలీజ్ అనేది కాదండి. ఇప్పుడు దాకా పుష్ప 2 ట్రైలర్ కానీ, పుష్ప 2 సినిమా గురించి కానీ, దాని యొక్క బాయ్ కాట్ పుష్ప 2 అండ్ అల్లు అర్జున్ గురించి ఎంతెంత చాలా వచ్చినాయి కదా. దాని నిమిత్తం కొన్ని హైలైట్స్, అంటే పుష్ప 2 రిలీజ్ ముందు ఎంత హంగామా జరిగిందంటే అంత హంగామా జరిగింది. కొంతమంది అయితే బాయ్ కాట్ పుష్ప 2 అని, బాయ్ కాట్ అల్లు అర్జున్, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలోని పుష్ప 2 రిలీజ్ అయ్యే ముందు జరిగిన హైలైట్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ హైలైట్ ఏంటంటే, ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు కొంచెం అంటే యాటిట్యూడ్ అని చెప్పను కానీ, నేనే గొప్ప, మా డాడీయే గొప్ప, ఫ్యాన్స్ వల్లే నేను ఎదిగాను అని కొన్ని డైలాగ్స్ అయితే ఎప్పుడో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ, కొన్ని ఫంక్షన్ ఈవెంట్స్ లో అయితే ఇలాగ మాట్లాడడం జరిగింది. సో ఇది చాలా మందికి నచ్చలేదు. ఓకే, సెకండ్ హైలైట్ వచ్చేసరికి ఏంటంటే, సరైనోడు సినిమాకి అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పన్ బ్రదర్ అని అన్నారు. అలాగా ఈ పుష్ప 2లో ఏంటంటే, ఏం పేక్లేర్ బ్రదర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక ప్లకార్డ్స్ అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టడం జరిగింది. అండ్ దానికి అల్లు అర్జున్ గారు కనీసం దాన్ని ఖండించడం కూడా ఖండించలేదు. ఇది మెగా అభిమానులే కాదు, చాలా మందికి ఇది నచ్చలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే ఓకే నచ్చుతుంది, కానీ చాలా మందికి అయితే ఇది నచ్చలేదు. మూడోది ఏంటంటే, ఈ సాంగ్స్, పుష్ప 2 సాంగ్స్ అసలు చాలా అసలు వినడానికి కూడా బాగలేదు. కిసిక్ సాంగ్ ఉంది, ఆ కిసిక్ దొబ్బింది ఆ సాంగ్. తర్వాత చాలా ఈ పుష్ప ఒక సాంగ్ ఉంది, అది కూడా అంతగా లేదు, యావరేజ్ గా ఉంది. ఫోర్త్ హైలైట్స్ వచ్చేసరికి ఏంటంటే, పుష్ప 2 సినిమా కోసం అసలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంత బాగా అందిస్తాడో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి తమన్కి బీజిఎం ఇవ్వడం అనేది, అది డిఎస్పికి చాలా మటుకు నచ్చలేదు. ఇది బేసిక్గా ఏంటంటే, కొంతమంది ఇది ల్యావ్ తీశారు. కాకపోతే అసలు నిజం ఏంటంటే, ఎవరు తప్పించలేదు, ఎవరికి గొడవలు ఏం జరగలేదు. అండ్ ఒక ఈవెంట్లో అయితే దేవిశ్రీ ప్రసాద్ నాకు టైంకి పార్ట్ ఇవ్వలేదు, టైంకి రాలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు, ఇలాగా ఒక తన యొక్క బాధని అందరికీ చెప్పాడు అనమాట. సో ఇదొక హైలైట్ అయిందనమాట. సో ఏదైనా సరే పుష్ప 2 రిలీజ్ కి ముందు చాలా కాంట్రవర్షియల్ హైలైట్స్ అంటే చాలా జరిగాయి. అది ఎలా ఉందంటే, అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ కి వార్ దాకా వెళ్ళిపోయింది అనమాట. అండ్ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఏంటంటే, లైక్ చిరంజీవి ఫ్యాన్స్ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద కూడా చాలా టార్గెట్ చేసి కొన్ని మాటలు కూడా అన్నారు. సో ఇవన్నీ చాలా జరిగాయి అనమాట. ఏది ఏమైనా సరే పుష్ప 2 అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి పక్కన పెడితే సినిమా వరకు అయితే సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే 3 సంవత్సరాల కష్టం కాబట్టి, సో ఖచ్చితంగా ఆ కష్టానికి ప్రతిఫలం ఉండాలి. కాబట్టి ఒకటి, మన తెలుగు సినిమా కాబట్టి తెలుగు మూవీ మన హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. అండ్ ఇంకో హైలైట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ సినిమా మొత్తం రన్ టైము 3 hours 20 minutes అనమాట. ఈ 3 hours 20 minutes అంటే ఫస్ట్ హాఫ్ 100 minutes యావరేజ్గా, సెకండ్ హాఫ్ యావరేజ్గా 100 minutes దాకా ఉంది. హైలైట్ ఇది అసలు 3 hours 20 minutes అనేది చాలా పెద్ద సినిమా. అండ్ ఇందులో సెన్సార్ రిపోర్ట్ వచ్చేసరికి ఏంటంటే, పుష్ప 2 క్లైమాక్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అనమాట. అంటే సెన్సార్ రిపోర్ట్ ప్రకారంగా చెప్పడం. సో నిజంగా ఒక ఫుల్ ఫీస్ట్ ఆఫ్ మీల్స్ అయితే మనకి పుష్ప 2 నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ చాలా బాగా తీశారని కూడా మన సెన్సార్ రిపోర్ట్ లో పేర్కొంది. అలాగే సెన్సార్ రిపోర్ట్ లోని కొన్ని పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ నేను చదవను కానీ, ఆ పాయింట్స్ చూస్తే ఫైట్ సీన్స్ కానీ ఇవి తీయాలి, అవి తీయాలి, ఒక సమ్ సీన్స్ కొంచెం ఎడిట్ చేయాలని చెప్పి, వాయిలెంటిక్ సీన్స్ ఉన్నాయి కొంచెం ఎడిట్ చేయాలని చెప్పి కొన్ని మైత్రి సెన్సార్ రిపోర్ట్ వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ కి చెప్పడం జరిగింది. అంటే అక్కడ
వైలెన్స్ చాలా ఎక్కువ ఈ సినిమాలో క్లైమాక్స్ లో. మీరు ట్రైలర్ కూడా చూస్తే అల్లు అర్జున్ ఒక లేడీ గెటప్ క్యారెక్టర్ వేశాడు, తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడు ఎదిగాడు. సో ఎలిమెంట్స్ చూసుకుంటే చాలా బాగుంది. ఆ ట్రైలర్లో అయితే నిజంగా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఫహద్ ఫాజిల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పుష్ప 2 ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్. ఈ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ అల్లు అర్జున్ని ఎంతవరకు ఎదుర్కొంటారనేది మనకి మెయిన్ థింగ్ అనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే పుష్ప 2లో అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. సో ఇంట్లో టామ్ వచ్చేసరికి ఫహద్ ఫాజిల్, జెర్రీ ఏమో అల్లు అర్జున్. సో ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్ పాయింట్ ఏంటంటే ఫైట్స్. ఈ ఫైట్స్ ఎలా ఉంటాయనేది మాత్రం చాలా మందికి ఒక తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. సో మీరైతే ఖచ్చితంగా ఈ సినిమాని డిసెంబర్ 5 తారీఖున రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరు చూడండి. అలాగే ఈ అల్లు అర్జున్ గురించి పక్కన పెట్టండి, అల్లు అర్జున్ యాటిట్యూడ్ అవి పక్కన పెట్టండి, ఎందుకంటే సినిమా వేరు, పర్సనల్ వేరు. బట్ సినిమాలో ఏంటంటే అల్లు అర్జున్ ఒకటే కష్టపడలేదు ఇక్కడ. సుకుమార్ గారు, రష్మిక మందన, తర్వాత చాలా మంది క్యారెక్టర్స్, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఇంతమంది కష్టం ఉంది కాబట్టి మనం పుష్ప 2కి శాపనార్థాలు పెట్టద్దు. పుష్ప 2 హిట్ అవ్వాలని కోరుకుందాం, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, కోట్లు 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 కలెక్ట్ చేయాలి, అలాగే నేషనల్ అవార్డ్ మళ్ళీ రావాలి. అది అల్లు అర్జున్కి వచ్చినా మనకి హ్యాపీయే. ఓకే ఓకే కొన్ని మనలో మనం చాలా అనుకుంటాం, అవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటి, కానీ గొడవలు అనేది కామన్గా అవుతూ ఉంటాయి. సో అవన్నీ పట్టించుకోవద్దు, సినిమా వరకు హిట్ అవ్వాలి, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి కలెక్షన్స్ రాబట్టాలని నేను కోరుకుంటున్నా. హిందీ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, సో ఇన్ని భాషల్లోని ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా మూవీ. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నిజంగా ఇదొక హిస్టారికల్ మూవీ పుష్ప అనేది. 2021లో పుష్ప రిలీజ్ అయ్యి ఇండియాలో మొత్తం షేక్ చేసింది, అదే షేక్ మళ్ళీ ఇప్పుడు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.